श्रीमान सम्मान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। सम्मान गार्ड विश्राम। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పర్యటన. కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఐజీ ముందు లొంగిపోయిన 64 మంది మావోయిస్టులు. సరెండర్ అయిన వారిలో 48 మంది పురుషులు, 16 మంది మహిళలు. జిల్లాలో ఆపరేషన్ చేయూతకు స్పందన 2025లో ఇప్పటివరకు 122 మంది మావోయిస్టుల లొంగుబాటు. తెలంగాణ మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మావోయిస్టులలో వివిధ హోదాల్లో ఉన్న 64 మంది లొంగిపోయారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్న వారి జనజీవన స్రవంతికలవడం కోసం ఆపరేషన్ చేయూత ద్వారా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలంగాణ ప్రభుత్వ పథకాలు మావోయిస్టు కుటుంబాలకు వివరించి వారిని చైతన్యం ద్వారా और मैं बीजापुर जिला थाना आवापल्ली, मैं माँ डिवीजन में 4 साल पार्टी मेंबर रहकर काम किया हूँ और इधर तेलंगाना सरकार आदिवासियों के लिए अच्छा कर रहा है और तेलंगाना पुलिस भी आदिवासियों के लिए अच्छा कर रहे हैं। इसलिए हम तेलंगाना सरकार के सामने आके सिलेंडर हो रहे हैं और सिलेंडर होने के बाद तुरंत नगद पेमेंट भी दिए जा रहा है। और हमारे जैसे हमारा आदिवासी लोगों को और वहाँ पे रहने वाले पार्टी में रहने वाले और संगम कमेटी रहने वाले भी हमारे जैसे इधर तेलंगाना सरकार के सामने आके सरेंडर हो जाएंगे बोल के हम आह्वान कर रहे हैं। और हमारे तरफ स्कूल, आंगनबाड़ी, मितानी जो भी हो अच्छा सुविधा नहीं है और इधर होने टाइप का उधर भी होना बोल के हम लोग जरूर आह्वान कर रहे हैं। మన ముందుకు వచ్చి సరెండర్ జరుగుతుంది. సో దీనికి ఇంకా క్లియర్ గా కూడా మన ఐజీ సార్ ని వివరించవలసిందిగా కోరుతుంది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సమావేశానికి విచ్చేసిన కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ గారికి, భద్రాద్రి ఎస్పీ గారికి, సిఆర్పిఎఫ్ డిఐజీ రితేష్ ఠాకూర్, కమాండెంట్ ఆఫీసర్ రితేష్ ఠాకూర్ గారికి, కమాండెంట్ ప్రీత గారికి, రాజేష్ డోగ్రా గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డే మాకు. ఎందుకంటే ఈరోజు మావోయిస్టు ఉద్యమాన్ని వదిలేసి మొత్తం 64 మంది వివిధ హోదాలో పనిచేస్తున్న 64 మంది సభ్యులు, మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఈరోజు పార్టీని వదిలేసి ఈరోజు జనజీవన స్రవంతిలో కలవడానికి వచ్చారు. వారందరికీ మా పోలీస్ శాఖ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. వారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ మావోయిస్ట్ ఉద్యమంలో పాల్గొంటున్నారు. వీరు ముఖ్యంగా ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ సరిహద్దుగా అంటే తెలంగాణ రాష్ట్రానికి సమీపంలో, ముఖ్యంగా సమీపంలో ఉన్న సరిహద్దు గ్రామాలకు చెందిన వాళ్ళు. వీళ్ళంతా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఇందులో ఒక ఏసీఎం కమిటీ మెంబర్ ఒకరున్నారు, పార్టీ మెంబర్స్ 10 మంది ఉన్నారు, రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీ 53 మంది ఉన్నారు. మొత్తం 64 మందిలో 45 మంది పురుషులు, 16 మంది మహిళలు ఉన్నారు. వీరందరూ గత కొన్ని సంవత్సరాలుగా వివిధ హోదాల్లో పనిచేస్తూ వివిధ కార్యక్రమాలలో పాల్గొంటూ వస్తున్నారు. అయితే మేము చేపట్టిన కార్యక్రమాలు ప్రోత్సాహకాలు వారికి దాన్ని వారి మనసు అంటే మేము చేపట్టిన విధానాల ప్రభావంతో వారు ఈరోజు వారు ఈ ఉద్యమాన్ని వదిలేసి ఈరోజు ముందుకు వచ్చి ఇక్కడ జనజీవన సమాధిలో కలుస్తున్నారు.
దీని కొరకు మా కొత్తగూడెం పోలీస్ అధికారులు రోహిత్ ఎస్పీ రోహిత్ ఆధ్వర్యంలో మా అధికారులు అందరూ టిఎస్పీలు ఇన్స్పెక్టర్లు వీరందరూ గ్రామాలకు వెళ్లి ప్రజలతోని మాట్లాడి మెసేజ్ సందేశం వీళ్ళందరికీ చేరే విధంగా కృషి చేశారు. మరి వారికి సహకరించిన సిఆర్పిఎఫ్ అధికారులు ఇక్కడ ఉన్నారు. వారు కూడా మాకు సంయుక్తంగా మా అధికారులు అందరూ కలిసి ప్రజలతోని కలిసి మాట్లాడి వాళ్ళని ఒప్పించి ప్రభుత్వ విధానాలు వాళ్ళకి చేరే విధంగా చేసినందుకు మా పోలీస్ అధికారులను సిఆర్పిఎఫ్ అధికారులను కూడా నేను అభినందిస్తున్నాను. మరి ఇప్పుడు మీరు ఈరోజు మరి ముందుకు వచ్చి ఈ విధంగా సమాజంలో కలుస్తున్న సందర్భంగా ప్రభుత్వం తరఫున ఫస్ట్ వారికి అందరికి ఒక్కొక్కరికి 25,000 నగదు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం నుంచి. మళ్ళీ తర్వాత వారు రిహాబిలిటేషన్ కింద వారికి ఎట్లాంటి అంటే రేపు ప్రశాంతంగా బతకడానికి కావాల్సిన వారు వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదంటే ఏదైనా చిన్న చిన్న బిజినెస్ చేసుకోవడానికి వాటికి కూడా మేము రిహాబిలిటేషన్ కింద తప్పకుండా వారికి చేయూతనిస్తాము. చేయూతనిచ్చి వారు అట్లీస్ట్ నెక్స్ట్ ప్రశాంతంగా మా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా బతకడానికి మా పోలీస్ శాఖ తరఫున తప్పకుండా మా సహకారం అందిస్తాం. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు 25,000 నగదు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత